ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. 170 ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. బనగానపల్లె ప్రజల కోరిక నెరవేరబోతుంది. 50 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభం. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. శ్రీశైలం ఆలయ పూజారి ఇంట్లో అర్ధరాత్రి సంచరించిన చిరుతపులి. రంగంలోకి దిగిన ఫారెస్ట్ అధికారులు. నంద్యాల రాజకీయ నాయకులతో ఓటు నమోదు మార్పులు. చేర్పులపై సమావేశం నిర్వహించిన డిప్యూటీ కలెక్టర్ కొండయ్య. సీడ్ ప్రాసెసింగ్ యాసిడ్ నీటిని కేసీ కెనాల్లో కాలువలో వదులుతున్నారు. పంట పొలాలు నాశనమవుతున్నాయంటూ రైతులు కలెక్టర్కు ఫిర్యాదులు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని, ఇసుక హమాలీలకు ఇసుక రీచ్లోని ఉపాధి పనులు కల్పించాలని సిఐటి నాయకులు. నంద్యాల రూరల్ తహసీల్దార్ కార్యాలయం 7వ తేదీ ప్రారంభానికి ఏర్పాట్లు. వివరాలు వెల్లడించిన అధికారులు. నంద్యాల పాణ్యం ప్రభుత్వ పాఠశాల ఆకస్మికంగా తనిఖీలు. ఉపాధ్యాయులకు షోకజ్ నోటీసులు జారీ చేసిన విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి. నంద్యాల గురురాజా స్కూల్లో అట్టహాసంగా ఇంట్రా స్కూల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన గురురాజా డైరెక్టర్ షేక్ షావలి రెడ్డి. నంద్యాల జిల్లాలో ప్రజా ఫిర్యాదులకు అత్యంత ప్రాముఖ్యతనిచ్చి ఫిర్యాదుదారుల సంతృప్తి చెందే స్థాయిలో నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్, డిఆర్ఓ రాము నాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో స్వీకరించిన ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించి సంతృప్తి చెందే స్థాయిలో ఫిర్యాదులను పరిష్కరించాలని సూచించారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుండి స్వీకరించిన 18 దరఖాస్తులను పరిష్కరించాలని, ఇందులో 3 దరఖాస్తులు రీఓపెన్ అయ్యాయని, వీటిని కూడా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఏపీ సేవా సర్వీసులను కూడా క్లియర్ చేయాలన్నారు. రెవెన్యూ సదస్సులో స్వీకరించిన దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేయడంతో పాటుగా సంబంధిత డాక్యుమెంట్లను కూడా అప్లోడ్ చేయాలన్నారు. అమ్మ మీరు బ్యాగ్ పంపించారు మళ్ళీ తహసీల్దార్కి. ఏంటిదమ్మా ఇది, ఎందుకు పంపించారు బ్యాగ్? డాక్యుమెంట్స్ ఉన్నాయి లేవా? డాక్యుమెంట్స్ ఉన్నాయి లేవా? మిగిలిన భూమి కూడా రాశారు. మిగిలిన భూమి నడితే సర్వే చేసి సర్టిఫికేట్ ఇచ్చారు. ఇదే లేదంటే సర్వే అనుభవం లేదు, డాక్యుమెంట్స్ ఉన్నాయి. అంటే మిగిలిన భూమి
లారీల నుంచి అన్లోడింగ్ చేసే విధంగా చెప్తాను తహసీల్దార్. హైవే పక్కన మా వాళ్ళని పనిచేసే విధంగా దాదాపు 20 సంవత్సరాలుగా కలవాలా సరే ఎంఆర్ఓ గారిని ఒకసారి కలవండి. ఉన్నట్టుగా చేయగలమా చేయలేమా వాళ్ళకి చెప్పేసి మళ్ళీ వాళ్ళు ఇప్పుడే మాట్లాడేది నీళ్ళకుంట పశువులు తాగేది నీళ్ళకుంట ఒక ఆర్మీ అతను రాపించుకున్నాడు. అతను రాపించడంతో ఒక గ్రామ ప్రజలకు కానీ సర్పంచ్లకు కానీ డబ్బు వాళ్ళకి కానీ ఎవరు చెప్పలేదు. బనగానపల్లె ప్రజల కోరిక నెరవేరబోతుంది. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి 50 కోట్ల రూపాయలతో బనగానపల్లె బైపాస్ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నేడు బనగానపల్లె పట్టణంలో బైపాస్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి 50 కోట్లతో నిర్మించి తలపెట్టిన 15 కిలోమీటర్ల బనగానపల్లె రింగ్ రోడ్ పనులకు శంకుస్థాపన చేశారు. నేడు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బనగానపల్లె ప్రజల కోరిక నెరవేరుతుందని 1.5 సంవత్సరంలో రింగ్ రోడ్ పనులకు పూర్తి చేస్తామన్నారు మంత్రి. అలాగే గత 5 ఏళ్లలో రాష్ట్రంలో R&B శాఖ నిర్వీర్యం అయిపోయిందన్నారు. వచ్చే డిసెంబర్ నాటికి రాష్ట్రంలో రహదారుల నిర్మాణం పూర్తి చేసి రాష్ట్రంలో రహదారులకు పూర్వ వైభవం తీసుకొస్తాం. అలాగే గుంతల రహిత రహదారుల లక్ష్యంగా 861 కోట్లతో చేపట్టిన రహదారులు మరమ్మతు పనులు జనవరి ఆఖరు నాటికి పూర్తి చేస్తామని 7 జిల్లాల అకాల వర్షాల కారణంగా రహదారుల మరమ్మతుల పనులు నెమ్మదించాయి. అయినప్పటికీ దాదాపు 50% రహదారుల మరమ్మతులను ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. అలాగే దాదాపు 3000 కిలోమీటర్ల రహదారులను త్వరలో పీపీపీ విధానంలో చేపట్టనున్నామన్నారు మంత్రి. అలాగే ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు మరియు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు బనగానపల్లె పట్టణానికి శుభదినం అని చెప్పి తెలియజేయడానికి చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి ఈఎన్సీ గారికి, నేషనల్ హైవే పిఓ గారికి, ఎస్సీ గారికి, ఈఈలకు, అధికారులకు, పత్రికా మిత్రులకు, నా తెలుగుదేశం పార్టీ నుంచి మా యొక్క కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా గత 8 సంవత్సరాల కిందట నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఈ యొక్క రింగ్ రోడ్డును ఆ రోజు కూడా తీసుకురావడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో. ఈ యొక్క రింగ్ రోడ్డును చిరకాల వాంఛనైనటువంటి బనగానపల్లె ప్రజలకు అంకితం చేయాలనేటువంటి ఉద్దేశంతో పట్టణమంతా కూడా ఈ రోజు చుట్టుపక్కల ఈ యొక్క పరిశ్రమలు, సిమెంట్ పరిశ్రమలు రావడము, గ్రామం కూడా చుట్టుపక్కల అభివృద్ధి కావడంతో ట్రాఫిక్ సమస్యలు విపరీతంగా ఉన్నాయి బనగానపల్లెలో. ఒక్కొక్కసారి ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ అయితే గంటలు 2 గంటలు కూడా జామ్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని నాటి మా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో రింగ్ రోడ్డు తెచ్చిన తర్వాత గత వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు దాని ఉనికి లేకుండా చేయడం జరిగింది. వాళ్ళ అశ్రద్ధ వలన మళ్ళీ ఇది కనుమరుగైనటువంటి ఈ యొక్క రింగ్ రోడ్డును భగవంతుడి దయతో నా అదృష్టంగా కూడా భావిస్తున్నాను. ఎందుకంటే నేను శాసనసభ్యుడిగా గెలవడము, మళ్ళీ R&B మంత్రి ఏదైతే నా చిరకాల కాంక్ష అయిందో దానికి సంబంధించిన దానికే మంత్రిగా, రోడ్ల మంత్రిగా, ఈ యొక్క R&B మంత్రిగా ఉండడం కూడా చాలా సంతోషం, గర్వంగా కూడా ఫీల్ అవుతా ఉన్నాను. అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు ఈ రోజు కూడా ఇవన్నీ కూడా ల్యాండ్ అక్విజిషన్ కానీ బైపాస్ వచ్చేసి 15 కిలోమీటర్ల చిల్లర ఉంది. దాదాపుగా 4.5 NH కూడా కిలోమీటర్లు ఉన్నాయి. వీటన్నిటిని కూడా 11 కిలోమీటర్స్ దగ్గర ఇవన్నీ కూడా త్వరలోనే ఈ యొక్క ల్యాండ్ అక్విజిషన్ కూడా కొద్ది భాగమే ల్యాండ్ అక్విజిషన్ కూడా పేమెంట్ చేయాల్సినట్టుంది. అది కూడా 5-6 కోట్ల రూపాయలు ఫైనాన్స్ కూడా క్లియర్ అవుతా ఉంది. ఏది ఏమైనా ఈ యొక్క చిరకాల గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో, మా యొక్క అధికారుల అండదండలతో వారి యొక్క ఖచ్చితంగా కూడా ఈ ప్రాజెక్టును 1.5 సంవత్సరం లోపల పూర్తి చేస్తామని చెప్పడానికి కూడా ఈరోజు గర్వంగా ఫీల్ అవుతా ఉన్నా. ఈ ప్రజలకు అందరికీ కూడా చేసి త్వరలోనే బనగానపల్లెనే కాదు చుట్టుపక్కల ప్రాంతాన్ని వారి ప్రజలకు ఈ యొక్క సౌకర్యవంతమైనటువంటి రింగ్ రోడ్డును అందిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. 15 కిలోమీటర్
శ్రీశైలంలో చిరుతపులి అర్ధరాత్రి హల్చల్ చేసింది. పాతాళగంగా సమీపంలోని మెట్ల మార్గంలోని పూజారి సత్యనారాయణ ఇంటి ఆవరణంలో చిరుతపులి సంచరించింది. చిరుతపులి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. అర్ధరాత్రి 1:30 నుండి 2 గంటల సమయానికి మధ్యలో పూజారి ఇంటి ఆవరణంలో చిరుతపులి ప్రవేశించడం సీసీ కెమెరాలో చూసి భయభ్రాంతులకు గురయ్యాడు. అయితే రాత్రి సమయం కావడంతో ఇంటి యాజమాని తన విధుల నిమిత్తం డ్యూటీకి వెళ్లి ఇంటికి వచ్చిన తర్వాత సీసీ కెమెరాలో చూడగా ఒక్కసారిగా షాక్ అయ్యారు. చిరుతపులి ఇంటి ఆవరణంలోకి ప్రవేశించిన చిరుతపులి తిరిగి వెళుతూ సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. చిరుత ఒక్కసారిగా ఆగి సీసీ కెమెరా వైపు చూసి వెళ్ళింది. చిరుతపులి సంచరించిన ప్రదేశం పైగా కొండ ప్రాంతం దగ్గరగా ఉండడంతో చిరుత బయటికి వచ్చి ఉండొచ్చంటూ అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. స్థానికులు భక్తులు జాగ్రత్తగా ఉండాలని తెలియజేశారు. నంద్యాల తహసీల్దార్ కార్యాలయంలో రాజకీయ నాయకులతో పాటు ఓటు నమోదుపై సమావేశం నిర్వహించారు డిప్యూటీ జిల్లా కలెక్టర్ కొండయ్య. ఈ సందర్భంగా స్థానిక నంద్యాల తహసీల్దార్ కార్యాలయంలో పట్టణంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీ నాయకులతో డిప్యూటీ కలెక్టర్ కొండయ్య నంద్యాల పట్టణంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల నాయకులతో ఓటర్ నమోదు ప్రక్రియ మార్పులు చేర్పుల కొరకు సమావేశాన్ని నిర్వహించారు. ఉన్నత అధికారుల మేరకు ఓటర్ల జాబితాపై మార్పులు చేర్పుల గురించి రాజకీయ పార్టీ నాయకులతో చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓటు నమోదు ప్రక్రియలో ఓటు ఉండి మరణించిన వారి ఓట్లు తీసివేయటకు మా పేర్లు మార్పులు చేర్పులు 18 సంవత్సరాల నిన్నవారు ఓటు నమోదు చేయించుకోవాలని నంద్యాల తహసీల్దార్ కార్యాలయంలో సంప్రదించాలని, లేకుంటే ఆన్లైన్ నమోదు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ శేఖర్, రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కూడా ఓటర్ల జాబితా నమోదు కార్యక్రమం, మార్పులు చేరు కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో ఈ ఓటర్ల నమోదు కార్యక్రమం జరిగింది. ఇది 2025 జనవరి 1 సంవత్సరం నాటికి 18 సంవత్సరాలు పూర్తి అయ్యి ఎవరైతే ఓటు హక్కు కోసం అర్హత సాధించి ఉన్నారో వారందరికీ కూడా ఫారం 6 దరఖాస్తులు పెట్టుకోవడం జరిగింది. వారందరికీ కూడా అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా ఓటు నమోదు కార్యక్రమంలో వారికి ఓటు హక్కు కల్పించడం జరిగింది. అదేవిధంగా శాశ్వతంగా ఈ నియోజకవర్గం వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు, అదేవిధంగా చనిపోయిన ఓటర్లు ఉంటే వారిని కూడా ఫారం 7 ద్వారా తొలగించడం జరిగింది. అదేవిధంగా ఎవరైనా ఒక నియోజకవర్గంలో ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి షిఫ్ట్ అయి ఉంటే వారికి కూడా ఫారం 8 ద్వారా వారిని షిఫ్టింగ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మొన్న డిసెంబర్ 24వ తారీఖు నాటికి అన్నీ కూడా డిస్పోజ్ చేయడం జరిగింది. ఈరోజు ఏంటంటే ఆ విధంగా ఏదైతే మార్పులు చేర్పులు చేయబడినటువంటి ఫైనల్ ఓటర్ల జాబితాని ఈరోజు పబ్లికేషన్ చేయడం జరుగుతుంది. అంటే ప్రజలందరికీ కూడా జరిగినటువంటి కార్యక్రమాన్ని బహిర్గతం చేసి ప్రజల దృష్టిలో పెట్టడం జరుగుతుంది. ఆ సందర్భంగా ఎన్నికల కమిషన్ ఆదేశానుసారము ఈ ప్రజాప్రతినిధులతో, అన్ని గుర్తింపు పొందినటువంటి రాజకీయ పక్షాల ప్రజాప్రతినిధులతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని వారికి వివరాలు తెలియజేసి ఈరోజు అన్ని ఈ నియోజకవర్గంలో అన్ని పోలింగ్ స్టేషన్స్లో కూడా ఈ బిఎల్ఓ ద్వారా ఈ ఓటర్ల జాబితాను ప్రజల పరిశీలనార్థం, అంటే వాళ్ళు ఓటు కోసం పెట్టుకుంటూ ఓటు వచ్చిందా లేదా ఇలా పరిశీలనార్థం కోసం పబ్లికేషన్ చేయడం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మా పంట పొలాలు కాపాడండి జిల్లా కలెక్టర్ రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తూ నంద్యాలలో సీడ్ నంద్యాల మండలం చాబోలు గ్రామ పొలిమేరలోని సీడ్ విత్తనముల ప్రాసెసింగ్, సీడ్ ఆగ్రో ప్రాసెసింగ్ కంపెనీ మొదలగు ఉన్నవి. వాటి యాజమానులు యాసిడ్ నీటిని కేసీ కెనాల్ కాలువలోకి మరియు గుంతల్లోను మరియు పొలంలోనూ యాసిడ్ నీటిని వదులుతున్నారు. ఈ నీటిని వదలడం వలన పొలంలోని బోరు బావులలోని నీరు కలుషితమవడం వల్ల పైర్లు సరిగా పంటలు రావడం లేదు మరియు పంటలు పూర్తిగా పాడైపోతున్నాయి. అలాగే మా గ్రామం త్రాగునీరు మరియు సాగునీటి గుంతల్లో ఈ కలుషితమైన నీరు చేరడం వల్ల చాబోలు గ్రామ ప్రజలు అనారోగ్య బారిన పడుతున్నారు మరియు ఈ కలుషితమైన నీరు త్రాగడం వలన పశువులు చనిపోతున్నాయి. రాత్రిపూట ట్రాక్టర్ల సహాయంతో నీటి కుంటల్లో, కాలువల్లో, పొలాల్లో వదులుతున్నారు. రైతులకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారికి వినతి పత్రం అందజేశారు. మాపైన దయ ఉంచి యాసిడ్ నీటిని పొలంలోకి మరియు గుంతల్లోనికి వదలకుండా తగిన చర్యలు తీసుకోగలరని కోరుతున్నారు. ముఖ్యమైన విషయం ఏమంటే చావల్ గ్రామం మనది, మౌలానా మొహమ్మద్ ఇబ్రాహీం మాట్లాడేది. యాసిడ్ వాటరు చావల్లో ప్రతి రాత్రి పగులు ఎవరు లేకుండా వదిలిపెట్టి
రైతులకు చాలా ఇబ్బందుల్లో పడ్డారు. వీళ్ళకు ఎవరని అర్థం కాకుండా మనకు చాలా ఇబ్బంది ఉంది. దాని గురించి మేము అనవసరం డైరెక్ట్ చెప్పడం బాగుండదు. పెద్దలు కూడా తీర్మానం అయితే అని వచ్చి చెప్తున్నాము. ఇది ఫస్ట్ వార్నింగ్. 3 నెలల నుంచి మనకు సతాయిస్తున్నారు. రైతు ప్రతి ఎవరు రైతులు పగులు రారు, వాళ్ళు రాత్రి పూట వచ్చి వదిలిపెట్టి పోతున్నారు. దానికోసం పెద్దలు కూడా ఒక మాట చెప్పి దాని తర్వాత తీర్మానం చేస్తామని వచ్చేసినాం. ఏమంటే ఆ కాలువ ఈ కాలువ అని ఏం లేదు, ప్రతి గుంతలు ఇడిసినారు వాళ్ళు. కనీసం జ్ఞానమైనా ఉండాలి కదా. పొగులు ఇడుచకుండా రాత్రే వస్తారు, ఎవరు కాపలా ఉంటారు? మన ట్రాక్టర్ వచ్చి గుంతలో పడింది, కనీసం నిలబడి ఒక్క మాట చెప్పలేదు, తీసుకొని వెళ్ళిపోయినారు. దానికోసం ఇది మేమేమంటామంటే మా ముఖ్యమైన కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేసి మాకు తీర్మానం చేస్తామని వచ్చినాము. దాని పక్కన ఎరవాళ్ళు కూడా చాలా ఇబ్బందులు ఉన్నారు. అట్లా లేకుండా ఏమైనా మాకు చేయాలని మేము కోరుకుంటున్నాము. హర్నాథ్ రెడ్డి చాబోలు విలేజ్, హర్నాథ్ రెడ్డి, నంద్యాల తాలూకు, నంద్యాల జిల్లా. మా పొలాలకు ఏం జరుగుతుందంటే చుట్టుపక్కల గుంతలు ఉన్నాయి. ఆ గుంతలలో కేసుకేనాల్లో నీళ్లు మాకు వర్షాకాలంలో నీళ్లు నింపుకొని దానిలో స్టోరేజ్ చేసుకుని పైర్లకు పెట్టుకుంటుంటాం, పైర్లకు వాడుకుంటుంటాం మోటార్ల ద్వారా. వీళ్ళు ఏం చేసినారంటే సీడ్ ప్లాంట్ ఆర్కే వాళ్ళు అయితేనేమి, ఇట్లా కృష్ణారెడ్డి సీడ్ ప్లాంట్లలో అయితేనేమి, తర్వాత వచ్చేసి బొబ్బర కృష్ణయ్య వాళ్ళ ప్లాంట్లలో చేసి కేసుకేనాల్లోనే డైరెక్ట్ వదులుతారు నీళ్లు. ట్యాంకర్ల ద్వారా రాత్రి వచ్చేసి పొరవేళ్ళంబడి చూడండి, ఒకసారి మీకు చూపిస్తాను తీసుకుపోయి మిమ్మల్ని. ప్రతి చోట నీళ్లు వదలని ప్లేసే లేదు. ఎక్కడ పడితే అక్కడ వదులుకుంటా నీళ్లు. పైర్లు అయితే ఇప్పటికైతే మాకు కనీసం అంటే ఒక 100 ఎకరాలు డ్యామేజ్ అయింది. ఆ నీళ్లు తీసుకొని మోటార్లు స్ప్రేయింగ్ చేస్తే పైర్లు ఎండిపోయినాయి. మొత్తం నిట్ట నీళ్ళకి ఎండిపోయినాయి పైర్లు. ఎండిపోయి ఇప్పుడు జొన్నలు కోసుకున్నాం. ఎకరాకు 2 క్వింటాలు 3 క్వింటాలు 5 క్వింటాలు ఈ విధంగా వస్తున్నాయి మా పరిస్థితి. మేము ఎవరికి చెప్పుకోవాలనేది తీర్మానం కాక మేము వచ్చి డైరెక్ట్ ఈరోజు స్పందన కార్యక్రమంలో కలెక్టర్ గారికి విన్నవించుకోవాలని వచ్చినాము. మేము అధికారికి ఇప్పుడు తెలియజేయాలని అప్లికేషన్ పెట్టినాము. వ్యవసాయ శాఖ అధికారులకు తెలియదు. ఊర్లో వాళ్ళు ప్రెసిడెంట్లు వాళ్ళు వీళ్ళు ఉండాలి. నా పేరు లక్ష్మిరెడ్డి, చాబోలు గ్రామము, నంద్యాల మండలము, నంద్యాల తాలూకా కింద, నంద్యాల జిల్లా కింద ఉన్నామండి. మా చేను పక్కనే గుంతలు ఉన్నాయి. ఆ గుంతలలో యాచడి నీళ్ళు వేలగానే ఇవ్వాల. రాత్రిలో 12 గంటలకో 10 గంటలకో 11 గంటలకో ఎలాగానే ఇవ్వాల. మనం రోజు కాయలు ఉండాలని ఉండలేం కదా. దానిలకు రావడం చేయడం పోయడం. మేము దాని పక్కన మినిమేసినాము, జొన్న వేసినాము, ఆవాలు వేసినాము, అన్ని వేసినాము. పైరుకు మందు కొడుతుంటే కూడా తలకాయ ఎండిపోతున్నాయి. మేము తెగులు అనుకోని మేము మా అంగళ కాడికి వచ్చి మందులు తీసుకుపోవడమే సరిపోయింది. కానీ దీని గురించి మేము పెద్దగా ఆలోచన చేయలే. లాస్ట్ కు మాకు ఆ ప్రభావం చూపించి మేము ఎంత నష్టపోయినామంటే కనుక రైతులం ఆ యాసిడ్ నీళ్ళతో అంత నష్టపోతున్నాము. వాళ్ళ యాదన కనుక వాళ్ళని గట్టిగా వాళ్ళ ప్లాంట్ కాడికి పోయి వాళ్ళు మాట్లాడితే కనుక మేము ఇడిసలేదు, ఎవరు ఇడిచిపోయారో మాకే సంబంధం, మా యాదన కనుక మీరు నీళ్లు ఇడిచేటప్పుడు చూసి పట్టుకోమన్నారు. అంటే కనుక మళ్ళనే బెదిరించినారు. వాళ్ళ ప్లాంట్ కాడికి పోయి అడిగితే బెదిరించితే సర్లేమ్మని ఎన్ని గుత్తలు పడింది. మన శరీరాన్ని గుత్తలు పడింది, ఎన్నికి పడింది. ట్రాక్టర్ బండి 2 పడినాయి అనమాట. పొద్దున పోయి చూసినాము, దాని ఫోటోలు తీసుకున్నాము, అన్ని తీసుకున్నాము. వాళ్ళు మళ్ళీ మా కాడికి వచ్చి మాదైతే తప్పైంది లేన్నా, ఈ తప్ప ఎవరికి రానిలే చెయ్యంలే అనే కింద మాట్లాడినాడు. అంటే ఇవాళేమో సర్దుకొని చెప్పుకొని పోతారు. బండి పనాది పట్టుకోమని చెప్పి పట్టుకున్నాం కదా, ఇవాళ సర్దుకొని పోతారు. రేపు మళ్ళీ మామూలు అవుతుంది కదా. ఏదన్నా కానీ మాకు ఆ ప్లాంట్ అక్కడ నంద్యాలలో ఏదన్నా కానీ ఎక్కడైనా కానీ చిరు గింజల ప్లాంట్ ఏదన్నా కానీ యాసిడ్ది మొత్తం ఎత్తేస్తే కానీ మేము రైతులం బాగుపడాలి. చుట్టుపక్కల గ్రామాలు కేసుకెళ్ళాలి కావాలనే పూరా ఇబ్బంది పడి అల్లాడిపోతున్నాం. వాళ్ళతో అసలు స్పేర్ మంది ఆ గుంతలలో నీళ్లు పోసుకొని కొట్టుకొని కూడా వేరే దానిలేక పొలానికి నీళ్లు పెట్టుకుంటే ఆ నీళ్లకు అసలు ఒక చేను అయితే ఎండిపోయింది. మా తమ్ముడి చేను అయితే ఎండిపోయింది. ఒకటి ఈ యాడికల్ మేము బతకాలి రైతులము. చాలా ఇబ్బంది. న్యాయం చేయాలని కార్యక్రమం కానీ కోరుకొని వచ్చినాం. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని, పెండింగ్ లో ఉన్న క్లైమ్లను నిధులు విడుదల చేయాలని, నంద్యాల పట్టణంలోని ఇసుక హమాలీలకు ఇసుక రీచ్లోని ఉపాధి పనులు కల్పించాలని, సిఐటియు కూటమి ప్రభుత్వ కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు విఎస్ రత్నం, ఏ నాగరాజం, ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్స్ వర్కర్లు యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి వి బాల వెంకట్లు ప్రధాన కార్యదర్శులు డిమాండ్ చేశారు. ఈ రోజు నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్లు యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా పాల్గొన్న పై నాయకులు ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి ముఖ్య అతిథులుగా వారు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికులు సుదీర్ఘ పోరాటాలు చేసి సాధించుకున్న సంక్షేమ బోర్డును గత ప్రభుత్వం నిర్వీర్యం చేసి కార్మికులకు సంక్షేమ పథకాలు అందకుండా 1214 మెమోను తీసుకురావడం బాధాకరమన్నారు. భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చిన హామీలను
వెంటనే నెరవేర్చాలని, అట్లాగే పెండింగ్ లో ఉన్న క్లైమ్లను వెంటనే బడ్జెట్ కేటాయించి పెండింగ్ క్లైమ్లకు వెంటనే డబ్బులు కేటాయించాలని, అట్లాగే ఈ కూటమి ప్రభుత్వం ఇసుక ఉచితంగా ఇస్తామని చెప్పింది. ఆ ఉచిత ఇసుకను వెంటనే అమలు చేయాలని చెప్పేసి ఈరోజు ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరుగుతా ఉంది. మరి గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మరి సంక్షేమ బోర్డులోని నిధులను మరి కార్మికులకు ఖర్చు పెట్టకుండా ఇతర రంగాలకు మళ్లించడం వల్ల ఈరోజు భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు ఈరోజు రాష్ట్రంలో ₹1 అంటే ₹1 లేకుండా నిర్వీర్యం చేసే పద్ధతిలో ఈ ప్రభుత్వాలు మరి వ్యవహరిస్తా ఉన్నాయి. మరి అధికారంలోకి రాకముందు కూటమి ప్రభుత్వం సంక్షేమ రంగ బోర్డులో నిధులు కేటాయిస్తాం, సంక్షేమ రంగాన్ని కాపాడుతాం, నూతన మరి ఇసుకను ఉచితంగా అమలు చేస్తాం, అట్లాగే నిర్మాణ రంగానికి సంబంధించినటువంటి మరి వనరులను మరి అలాగే ఉచితంగా ఇస్తామని చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చి 4 నెలలు అవుతున్నా ఇంతవరకు ఎక్కడే కానీ ఉచిత ఇసుక అమలు చేయకపోవడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఎందుకంటే ఈరోజు నంద్యాల పట్టణంలో ఇసుక హమాలీలకు ఉపాధి లేక చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. మేము భవన నిర్మాణ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ఎక్కడైతే ఇసుక రీచ్లు ఉన్నాయో ఆ ఇసుక రీచ్ల దగ్గరనే వారికి ఉపాధి కల్పించి దాదాపు 200 మంది కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే ఈ జిల్లాలో దాదాపు 1,00,000 దాకా పెండింగ్ లో క్లైమ్లు ఉన్నాయి. అట్లాగే దాదాపు చాలా మందికి ఈరోజు యాక్సిడెంట్లు అనుకోకుండా జరిగినటువంటి కారణాలు ఉన్నాయి. కాబట్టి పెండింగ్ లో ఉన్న క్లైమ్లను వెంటనే విడుదల చేసి కార్మికులను ఆదుకోవాలని చెప్పేసి మేము ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అధికారంలోకి వచ్చి 7 నెలలు కావస్తుంది. ఈ 7 నెలల కాలంలో ప్రభుత్వం తను చేయాల్సినటువంటి పనులు, తను చెప్పినటువంటి పనులు చేయడానికి చాలా టైం ఉంది. కానీ ముఖ్యమంత్రి గారు మేము అధికారంలోకి వస్తే స్వర్గం చూపిస్తామని చెప్పాడు ఎన్నికల సందర్భంగా. ఇప్పుడు 7 నెలలు అయింది. ఇప్పటికి కూడా ఆయన పోయిన ప్రభుత్వాన్ని తిట్టడానికి, ఆ ప్రభుత్వం పైన అభాండాలు వేయడానికే సరిపోతుంది తప్ప కాలం అంతా ఇప్పుడు నేను వచ్చిన అధికారంలోకి నేను ముఖ్యమంత్రి అయినా నేను ఏం చేయాలా, నేను ఏం చెప్పినా అనేటువంటిది మాత్రం ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేయడం లేదు. అందుకే ఈ ప్రభుత్వానికి మేము సిఐటిగా చెప్తున్నాం, భవన నిర్మాణ కార్మికులకు మీరు ₹1 ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ బడ్జెట్ నుంచి బిల్డింగ్ కట్టుకున్నటువంటి వాళ్ళు కాంట్రాక్టర్లు సెస్ రూపంలో 1% కడతారు. ఆ 1% దాదాపుగా 46,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం వాడేసుకున్నది, తినేసింది సంక్షేమ పథకాలు. ఈ నంద్యాల రూరల్ తహసీల్దార్ కార్యాలయం 7వ తేదీ జిల్లా కలెక్టర్ రాజకుమారి, మంత్రి ఎన్ఎండి ఫరూక్ ప్రారంభిస్తున్నందుకు ఏర్పాటు ముమ్మరంగా చేస్తున్నారు అధికారులు. స్థానిక నంద్యాల పట్టణంలోని అర్బన్ తహసీల్దార్ కార్యాలయం వద్ద నూతన భవనంలో 7వ తేదీ రూరల్ తహసీల్దార్ కార్యాలయం ప్రారంభం సందర్భంగా అధికారులు ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు. గ్రామ ప్రజలు ఇబ్బందులు పడకుండా 2వ తహసీల్దార్ కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగిందని, నంద్యాలలో రూరల్ అర్బన్ తహసీల్దార్ కార్యాలయాలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ రాజకుమారి, మంత్రి ఫరూక్ ప్రారంభిస్తున్నట్లుగా ఉన్నతాధికారులు తెలిపారు.
నంద్యాల జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు నిర్లక్ష్యం వహిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని ఉపాధ్యాయులకు హెచ్చరించారు. అదేవిధంగా తనిఖీల్లో భాగంగా పాణ్యం ప్రభుత్వ పాఠశాలలో తనిఖీలు నిర్వహించగా విద్యార్థులు 25 మంది మాత్రమే హాజరు కావడంతో పాఠశాలకు విద్యార్థులు రావడం లేదు అని ఉపాధ్యాయ నిరక్షి అంటూ అదేవిధంగా అక్కడే ఉన్న జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి సమయం 10:30 కావస్తున్న ఉపాధ్యాయులు రాకపోవడంతో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అదేవిధంగా ఉపాధ్యాయుల సమయానికి రాలేదని 2 ఉపాధ్యాయులకు షోకజ్ నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్య బోధిస్తున్న ఉపాధ్యాయులు మాత్రం సమయానికి రాకపోతే షోకజ్ నోటీసులు ఇవ్వడం జరుగుతుందని, విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు నిర్లక్ష్యం వహిస్తూ పాఠాలు చెప్పకపోయినా సమయానికి రాకపోయినా ఉపాధ్యాయులు బాధ్యత వహించాల్సి వస్తుందని, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు విద్యాబోధన అందించాలని, జిల్లాకు మంచి పేరు వచ్చేలాగా కృషి చేయాలని తెలిపారు. ఈరోజు పాణ్యం గవర్నమెంట్ హై స్కూల్లో విజిట్ చేయడం జరిగింది. ఈ 10th క్లాస్ రిజల్ట్ మన జిల్లా అగ్రస్థానంలో ఉండడానికి కృషి చేస్తున్నాము. అందులో భాగంగా స్టడీ అవర్స్ను మార్నింగ్ 8 to 9, ఈవినింగ్ 4 to 5 స్టడీ అవర్స్ కండక్ట్ చేస్తున్నాం. స్టడీ అవర్స్ పగడ్బందీగా చక్కగా కండక్ట్ చేయడానికి ఆకస్మికంగా తనిఖీలు కూడా చేయడం జరుగుతుంది. నేను కానీ మా ఎంఈఓలు కానీ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు పాణ్యం గవర్నమెంట్ హై స్కూల్ను విజిట్ చేయడం జరిగింది. 8:30 వరకు ఈరోజు తెలుగు స్టడీ అవర్ ఉంది. 8:30 వరకు 2 టీచర్లు కూడా రాలేదు. పిల్లలు కూడా చాలా తక్కువ మంది, 100 మంది కాను 25-30 మంది లోపలే ఉన్నారు. సో ఆ 2 తెలుగు టీచర్లు కూడా షోకాజ్ నోటీస్ జారీ చేయడం జరిగింది. మరియు టీచర్లందరికీ కూడా జాగ్రత్తలు తెలియజేసి రావడం జరిగింది. ప్రతి స్కూల్లో కూడా చక్కగా స్టడీ అవర్స్ కండక్ట్ చేసి 10th క్లాస్ పిల్లల్లో వెనుకబడిన పిల్లలకు ముఖ్యంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మనం జిల్లా 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో అగ్రస్థానంలో ఉండేటట్టుగా మనం అందరం కూడా తీవ్రంగా ప్రయత్నం చేయాలి అని వాళ్లకు సలహాలు ఇవ్వడం జరిగింది. నంద్యాల పట్టణం ఎన్జిఓస్ కాలనీ నందు గల శ్రీ గురురాజా ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఇంట్రా స్కూల్ గర్ల్స్ సర్కిల్ క్రికెట్ టోర్నమెంట్ ను ఘనంగా నిర్వహించినట్లుగా స్కూల్ డైరెక్టర్ పి షేక్షావలి తెలియజేశారు. నంద్యాల ఐఎంఏ మహిళా విభాగ ప్రెసిడెంట్ డాక్టర్ వసుధారాణి, వైస్ ప్రెసిడెంట్ మాధవి, గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ పి మౌలాలి రెడ్డి, డాక్టర్ లక్ష్మీ సౌజన్య, డాక్టర్ లక్ష్మీ ప్రసన్న అతిథులుగా విచ్చేశారు. ముందుగా క్రికెట్ టోర్నమెంట్ క్రీడా పథకాలను ఆవిష్కరించారు. క్రీడాకారుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అంతర్ పాఠశాలలో భాగంగా బాలికలకు ప్రత్యేకంగా ఈ సర్కిల్ క్రికెట్ క్రీడను 14 బృందాలుగా ఏర్పాటు చేసి ఘనంగా క్రీడలు నిర్వహించినట్లుగా చైర్మన్ దస్తగిరి రెడ్డి తెలిపారు. బాలికలకు అన్ని రంగాల యందు మమేకం చేస్తూ విద్యతో పాటుగా క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించాలనే సదుద్దేశంతో ఈ క్రీడలు నిర్వహిస్తున్నామన్నారు. అతిథులుగా విచ్చేసిన డాక్టర్ వసుధారాణి, డాక్టర్ మాధవి మాట్లాడుతూ గర్ల్స్ కు ప్రత్యేకంగా ఈ క్రీడలు నిర్వహించడం చాలా సంతోషించదగ్గ విషయం. ఇటువంటి క్రీడలు నిర్వహించడం వలన అమ్మాయిలు శారీరక దృఢత్వం కలిగి ఒత్తిడి తగ్గి మేధస్సు వికసించడానికి ఇటువంటి క్రీడలు ఎంతో దోహదపడతాయి. అమ్మాయిలు ప్రతి రంగంలో రాణిస్తున్నారు అనడానికి ఇటువంటి క్రీడలే నిదర్శనం. గురురాజా యాజమాన్యం విద్యార్థులకు చదువుతో పాటుగా క్రీడల పట్ల ఆసక్తిని కల్పించి వారిలో నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తున్నారు. శ్రేయోభిలాసులు డాక్టర్ వసుధా రాణి గారు, డాక్టర్ మాధవి గారు, మై డియర్ టీచర్స్ అండ్ చిల్డ్రన్, మీకు తెలుసు మీ స్కూల్ స్ట్రెంత్ సుమారుగా 4,300 మంది పిల్లలు. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. 6th క్లాస్ టు 9th క్లాస్ వరకు గర్ల్స్. మీకు 14 పీఈటీస్ ఉన్నారు. 14 పీఈటీస్ 14 టీమ్స్గా ఫామ్ చేశారు. చాలా సంతోషం. ఆటలు బాగా ఆడాలి. ఆటలు ఆడినప్పుడే మనిషి ఆరోగ్యము చక్కగా ఉంటుంది. ఎప్పుడైతే మీ ఆరోగ్యం చక్కగా ఉంటుందో అప్పుడు మీరు స్టడీస్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. ఇప్పుడే మీ పెద్దన్నయ్య చెప్పినట్లు మీకు 2 అన్నగారు ఉన్నారు. ఒకరు మీ పెద్దన్నయ్య, చిన్నన్నయ్య, ఒక ఆయన ఇన్స్టిట్యూట్, ఒక ఆయన స్కూలు. కాబట్టి చెప్పినట్టు క్రికెట్ అనేటువంటిది అన్ని గేమ్స్ కూడా జనరల్గా క్రికెట్ అంటే అమ్మాయిలను ఎంకరేజ్ చేయరు. కాబట్టి ఈ రోజులు మారాయి. మీరు కూడా చక్కగా ఆడాలి. మనకు చిన్న గ్రౌండ్ ఉంది, ఇక్కడో గ్రౌండ్ ఉంది, అక్కడో గ్రౌండ్ ఉంది. సో ఇది కంటిన్యూ చేయండి. ఏదో ఏదో ఆర్గనైజ్ చేస్తున్నాము దాని కొరకైనా కాకుండా డైలీ వీక్లీ అట్లీస్ట్ ప్రతి క్లాస్కు 1 లేదా 2 సార్లు పీఈటీ వచ్చేటట్టుగా మీరు టైం టేబుల్ డిజైన్ చేసుకుంటే
చక్కగా ఆడితే ఆరోగ్యం అనేటువంటిది ఉంటుంది. ఆరోగ్యంతో మన టీమ్స్ ఆర్గనైజ్ చేసినందుకు, అమ్మాయిలను ఎంకరేజ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా తర్వాత నెలలో హాలిడేస్ తర్వాత అబ్బాయిలకు కూడా 6th క్లాస్ to 9th క్లాస్ ఆర్గనైజ్ చేయండి. ఎందుకంటే పొద్దున్న ఒక 8th క్లాస్ పిల్లోడు నా దగ్గరికి భయంగా వచ్చాడు. వచ్చి నా దగ్గరికి వచ్చాడు. Principals or chairman sir, Dr. Dastagir Reddy sir, who is world record holder, kada? So you're all very proud to be in this college, in this school. And your brothers, your elder brothers, Sheikh Shavli garu, Maulali garu, వాళ్ళ పర్యవేక్షణలో మీకు ఎడ్యుకేషన్తో పాటు ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ అండ్ కాంపిటేటివ్ స్పిరిట్ ఇన్ హెల్దీ వే కూడా నేర్పిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్గా నా స్కూల్ డేస్ నాకు గుర్తొస్తున్నాయి ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే. ఒకటి అంటే మీరందరూ ఆడపిల్లలు, which govern with the desire to participate in the great spirit of sportsmanship for the honor of our school and the It is with immense pride and excitement that I now declare the Cricket Class 2025 tournament officially open. Nagaraj. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. 170 ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. బనగానపల్లె ప్రజల కోరిక నెరవేరబోతుంది. 50 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభం. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. శ్రీశైలం ఆలయ పూజారి ఇంట్లో అర్ధరాత్రి సంచరించిన చిరుతపులి. రంగంలోకి దిగిన ఫారెస్ట్ అధికారులు. నంద్యాల రాజకీయ నాయకులతో ఓటు నమోదు మార్పులు. చేర్పులపై సమావేశం నిర్వహించిన డిప్యూటీ కలెక్టర్ కొండయ్య. సీడ్ ప్రాసెసింగ్ యాసిడ్ నీటిని కేసీ కెనాల్లో కాలువలో వదులుతున్నారు. పంట పొలాలు నాశనమవుతున్నాయంటూ రైతులు కలెక్టర్కు ఫిర్యాదులు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని, ఇసుక హమాలీలకు ఇసుక రీచ్లోని ఉపాధి పనులు కల్పించాలని సిఐటి నాయకులు. నంద్యాల రూరల్ తహసీల్దార్ కార్యాలయం 7వ తేదీ ప్రారంభానికి ఏర్పాట్లు. వివరాలు వెల్లడించిన అధికారులు. నంద్యాల పాణ్యం ప్రభుత్వ పాఠశాల ఆకస్మికంగా తనిఖీలు. ఉపాధ్యాయులకు షోకజ్ నోటీసులు జారీ చేసిన విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి. నంద్యాల గురురాజా స్కూల్లో అట్టహాసంగా ఇంట్రా స్కూల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన గురురాజా డైరెక్టర్ షేక్ షావలి రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.